మ్యామ్ చాలామంది ఐటీ ఎంప్లాయీస్లో లేదంటే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము L3, L4, L5, LS సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సో అసలు ఎందుకు వస్తూ ఉంది L3, L4? సో L3, L4 అనేది మనకి లంబార్ ఏరియా అని అంటామండి. లంబార్ స్పాండిలోసిస్ లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఈ రెండు ఏరియాస్లో కూడా మనకి స్పైన్కి మనకి వర్టిబ్రల్ కాలమ్స్ మధ్యలో డిస్క్స్ అని ఉంటాయి, మెత్తలు అంటాం. సో ఈ డిస్క్స్ అవి డీజనరేట్ అవ్వడం వలన లేదా వర్టిబ్రా మధ్య ఉన్న జాయింట్స్ అవి డీజనరేషన్ వలన అక్కడ పెయిన్ స్టార్ట్ అవ్వడము, ఆ డిస్క్ అన్నది ఉన్న పొజిషన్లో ఉండకుండా కొంచెం ముందుకి బల్జ్ అవ్వడం కానీ సైడ్కి బల్జ్ అవ్వడం వల్ల నర్వ్స్ని ఒత్తేయడం వల్ల పెయిన్ కలుగుతూ ఉంటుంది. ఈ కండిషన్ని స్పాండిలోసిస్ అంటాం. ఓకే. సో ఐటీ ఎంప్లాయీస్ అంటే మనకు ప్రొలాంగ్డ్గా ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉండడం, దట్ ఎస్పెషల్లీ అన్యూజువల్ సిట్టింగ్ పొజిషన్స్, సో అబ్నార్మల్గా బెండింగ్ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం, వీటి వల్ల కూడా ఈ పెయిన్స్ అవి మనం ఎక్కువగా చూస్తాం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు బోన్స్ కూడా కొంచెం తొందరగా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా స్పాండిలోసిస్ అన్నది మోర్ ఫ్రీక్వెంట్గా చూస్తాం.